ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరు స్ట్రీట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూస్తున్న వీడియో ఏంటంటే ఇది ఒక స్ట్రీట్ కాదు, యాక్చువల్గా జస్ట్ ఒక టెక్ పార్క్ అనమాట. సో మీకు టెక్ పార్క్ ఏ విధంగా ఉంటుంది, టెక్ పార్క్ అంటే ఏం లేదు, ఇక్కడ చాలా కంపెనీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది ఇంక్లూడింగ్గా ఉంటాయి. సో ఒక టెక్ పార్క్ లోపల దగ్గర మనకు ఒక 10 to 20 కంపెనీస్ దాకా ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఎంప్లాయీస్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు చూద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా ప్రశాంతంగా కూర్చోడానికి పార్క్ లాగా మొత్తం అంతా ఉంటుంది. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ అనమాట. ఇంటర్వ్యూ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు. సో ఇట్లా మనకి చాలామంది ఉంటుంది. సో అట్లా అక్కడ క్యాంటీన్లోకి వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చి ఇట్లా బయట కూర్చొని తింటారు ఫ్రెండ్స్తో పాటు. సో మీకు లోపల కూడా ఏ విధంగా ఉంటుందని చూపిస్తా కదండి. సో లోపల అనేది చూడండి, ఇక్కడ దాంట్లో అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇట్లా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లోపలంతా సెంట్రల్ ఏసీ ఉంటుంది. అదేవిధంగా A to Z ఎప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేస్తూ ఉంటారనమాట. మనకి క్లీన్గా ఉంటేనే కదా ఎంప్లాయీస్ కూడా బాగుండేది వర్క్ చేయడానికి అనుకూలంగా. సో ఇక్కడ ఏదో గ్రూప్ కూర్చొని సమావేశం వేసినారు చూడండి. సో ఇక్కడ చూడండి, యాక్సిస్ బ్యాంక్ అంట, హాల్మా అంట, టాటా కన్సల్టెన్సీ, బాక్స్టర్, ఇలా చాలా కంపెనీసే ఉన్నాయన్నమాట. లోపల మనకి చాలా ఉంటాయి లోపల అనేసి. నాలుగు అటువైపు 4, ఇటువైపు 4 లిఫ్ట్లు అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి. సో చాలా లిఫ్ట్స్ ఉంటాయి. సో లిఫ్ట్స్లో కూడా చూడండి, దగ్గర మీకు 12 floors దాకా ఉన్నాయన్నమాట. అది వచ్చేసి బయట అనమాట. బయట ఏ విధంగా ఉంటుంది, ఇట్లా ఎంప్లాయీస్ అనమాట వీళ్ళంతా. సో వీళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుంటారు అనమాట, ఎంప్లాయీస్ అనేది. అంతా చూడండి, ఇదంతా బయటనే. సో ఇట్లా బాగా చెట్లు ప్రశాంతంగా పెట్టింటారు. చూడండి, చాయ్ పాయింట్ అంట, చాయ్ దానికి అట్లా చాయ్ పాయింట్ ఆ పక్క. సో చూడండి, ఈ పక్క వచ్చేసి టీ బ్రేక్ అంట, అక్కడ వచ్చేసి ఇంకొకటి ఫుడ్ కోర్ట్ ఉంది. అట్లా చాలానే ఉంటాయి. ఇది వచ్చేసి లోపల పక్క, ఇది వేరేది అనుకుంటాను ఫ్రెండ్స్. సో చూడండి, ఇట్లా బయట వచ్చినప్పుడు కూర్చోనికి అంతా పెట్టింటారు. ఈ విధంగా ATMs కూడా అవైలబిలిటీ ఉంటాయి. అలా లోపల కూడా ఏమన్నా చాయ్ బ్రేక్కి అట్లా ఇట్లా కాఫీ. చూడు, ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కూర్చొని బాగా హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇంకోటి ఏదో జ్యూస్ సెంటర్ అనమాట. మరి అటు సైడ్ ఒకటి, ఎంతమంది ఉన్నారు చూడండి. సో ఈ విధంగా టెక్ పార్క్లో మీకు ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూద్దామని నేను వీడియో అయితే తీస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క బిల్డింగు ఎంత పెద్దగా ఉంటుంది అనేది చూడండి. మీరు ఆ బిల్డింగ్ అక్కడ తిండి అయిపోతే, సో చూడండి ఎంత పెద్దగా ఉంటుంది. సో ఇది వచ్చేసి టెక్ పార్క్ బయట ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అవన్నీ మనకి కనపడుతుంది, పెద్ద బిల్డింగ్స్ అన్నీ. చూడండి ఎన్ని కార్స్ పార్క్ చేసినారు. ఎంత గ్రీనరీ మెయింటైన్ చేస్తారంటే ఫ్రెండ్స్, చాలా గ్రీనరీ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఆల్మోస్ట్ బెంగళూరులో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఇట్లా బాగా గ్రీనరీ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో చూడండి, ఇట్లా వర్కర్స్ వర్క్ చేసుకుంటూ, అంటే వాళ్ళు ఈ చెట్లను చూసుకోవడం కానీ అన్నీ చేస్తుంటారు.
చాలామంది చాలా విధాలుగా పని చేసుకొని బతుకుతుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఎంప్లాయీస్ అనే కాదు, చాలామందికి బెంగళూరు అనేది ఒక సపోర్ట్ లాంటిది. చాలామందికి ఇక్కడికి అంటే ఒక నమ్మకం అనమాట, ఇక్కడికి వస్తే ఏదో ఒకటి దొరుకుతుంది, ఏదో ఒకటి బతుక్కోవచ్చు అని. సో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బిల్డింగ్స్ అంటే అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. అన్నీ బాగా కట్టింటారు ఫ్రెండ్స్ బిల్డింగ్స్ కూడా. సో చూడండి ఈడొక బిల్డింగ్. సో ఇట్లా టెక్ పార్క్ లోపల ఇవన్నీ ఇండివిజువల్ కంపెనీస్ అనమాట, సపరేట్ కంపెనీస్. సో ఇది చూడండి బిల్డింగ్ ఎంత పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ అన్నీ ఇట్లనే పెద్దగానే ఉంటాయి అనుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట. బైక్స్ ఎన్ని బైక్స్ పెట్టినారు చూడండి, అన్ని ఎంప్లాయీస్ బైక్స్ ఏంటాయి. సో చూడండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట. లేదు, ఇవి చూడండి ఫ్రెండ్స్, బయట పెట్టినట్టు ట్రావెలర్స్ కొన్ని మనకి లైక్ పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటాయి. ఎంప్లాయీస్కి లేడీస్ ఉంటారు కాబట్టి నైట్ టైమ్స్ అట్లా ఉంటాయి కాబట్టి, సో ఇవి ట్రావెలర్స్ దానిలోకి ఇట్లా క్యాబుల్లో తీసుకుపోయి వదులుతారనమాట.